మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్ర సరిహద్దుల లోపట ఒక రాష్ట్ర ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని ఏమంటున్నట్టు ఎంఎంసి స్పెషల్ జోనల్ కమిటీ. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే ఇక్కడ ఉందో ఒక ఆర్గనైజేషన్, తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ కమిటీ ఎట్లయితే ఉందో అక్కడ కూడా ఒక రాష్ట్ర కమిటీ చాలా కాలం నుంచి, అంటే వాళ్ళు 40 సంవత్సరాల క్రితమే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా అక్కడ బార్డర్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు డీకే కాకుండా అది వేరే, అది వర్క్ చేస్తుండ్రు. దాంట్లో అంటే 3 రాష్ట్రాలతోటి ఏంటంటే వాళ్ళు 2010 తర్వాత అక్కడ ఒక రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసిర్రు. అక్కడ గెరిల్లా కార్యకలాపాలు, ప్రజా ఉద్యమ కార్యక్రమాలు కూడా అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. అయితే వాళ్ళు ఇప్పుడు ఆ స్టేట్ కమిటీకి సంబంధించిన ప్రతినిధి, ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే జగన్ పేరుతో ప్రకటనలు వస్తాయో అనంత్ పేరుతో కూడా వాళ్ళు అక్కడ ఆ రాష్ట్రంలో కూడా ప్రకటన చేస్తారు. అంటే మనకి ఇక్కడ తెలంగాణ కాదు కాబట్టి ఏంటంటే అంటే ఇది ఒక ముఖ్యమైనది కాబట్టి ఇప్పుడు వచ్చింది. కానీ సాధారణంగా వాళ్ళు అక్కడనే ఆ రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఇస్తారు ప్రకటనలు. కాబట్టి ఇది మనకు కొత్త. కానీ ఇప్పుడు ఇది నేషనల్ వైడ్గా ప్రచారంకి వచ్చేసింది. ఎందుకు అంటే మావోయిస్ట్ పార్టీ సంబంధించిన ఒక రాష్ట్ర కమిటీ మొత్తంగా అంటే ఫిబ్రవరి 15 లోపల కూడా మేము సాయుధ పోరాట విరమణ చేస్తామని 3 ముఖ్యమంత్రులకు, 3 మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు వాళ్ళు రాశారు. కాబట్టి ఇది ఏంటంటే చాలా ప్రాముఖ్యత కలిగిన విషయము. ఎందుకు ప్రాముఖ్యత అంటే ఇంకా చెప్పాలంటే అంటే మనకు ఆ తర్వాత సోను ఆసనల నాయకత్వం కింద 300 మంది అంటే కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, సభ్యులు ఓన్లీ 2 కాదు, అక్కడ 300 మంది పైగా వాళ్ళు ఆయుధాలు విసర్జించి సాయుధ పోరాట విరమణ చేస్తే మేము మళ్ళీ ప్రజల్లో పనిచేస్తామని చెప్పి ఏంటంటే వాళ్ళు డాక్యుమెంట్ రాసారు, ప్రకటించారు. కాబట్టి ఈ ప్రకటించిన నేపథ్యం లోపల ఆ తర్వాత ఉదంతి దళం, అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ లోపల ఉదంతి దళం అనేది ఒకటి ఉంది. వాళ్ళు కూడా ఒక 6 వాళ్ళ ఆయుధాలు ఒప్పజెప్పి కూడా సునీల్ నాయకత్వం కింద కూడా వాళ్ళు వచ్చిన విషయం కూడా పాఠకులకు తెలిసిన విషయం గతంలో బట్టే. కాబట్టి ఇప్పుడు ఇది సాయుధ పోరాట విరమణ చేస్తూ ఒక రాష్ట్ర శాఖ, ఒక కేంద్ర కమిటీ మెంబర్ కూడా అక్కడ రామ్దేర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా సీనియర్. ఆయన అంటే DKHZC లోపల కూడా చాలా కాలం ఆయన అంటే స్టేట్ మిలిటరీ కమిషన్ లోపల కూడా ఆయన చీఫ్ ఉన్నాడు. ఆయన మిలిటరీ కమిషన్లో చీఫ్గా అంటే ఇడ్మా కంటే చాలా ముందు కూడా ఆయన అక్కడ మిలిటరీ కమిషన్ చీఫ్గా పనిచేసిండు. రామ్దేర్ చాలా ప్రముఖ నాయకుడు. కాబట్టి ఆయన అక్కడ పనిచేస్తుండు. కాబట్టి ఏదైతే రాష్ట్రం ఉందో వాళ్ళు సాయుధ పోరాటం మేము విరమణ చేస్తాము. కాబట్టి మేము అంటే కిందకు మాట్లాడుకోవాలి, కమిటీలో కూడా మాట్లాడాలి కదా, వాళ్ళందరినీ సమన్వయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి మా రాష్ట్ర కమిటీ నుంచి మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి మేము ఏ చర్యలు చేయము, PLJ వారసత్వం జరపము, మీరు కూడా ఏంటంటే ఎలాంటి జరపకండి.